అయ్యయ్యో పెన్నమ్మోయ కిట్ క్యాట్ చాక్లెట్స్ అన్నిటిని ట్రైన్ గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అవునరా షించాన్, కానీ ట్రైన్ లో కంటైనర్స్ కూడా మిస్ అయిపోయాయి పెన్నమ్మోయ. పోతే పోనీలే షించాన్, మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజ్ చేస్తే అన్ని వచ్చేస్తాయి. ఏం ఛాలెంజ్ పెన్నమ్మోయ? అదే క్లైంబింగ్ కార్ మెగారామ్ ఛాలెంజ్. ఏంటి కార్ క్లైంబింగ్ మెగారామ్ ఛాలెంజా? అది ఎలా నీ చేయాలి? వెనకాల ఉంది కదా షించాన్ ఒక కారు. కొంపతీసా డొక్కు కార్తో ఛాలెంజ్ కంప్లీట్ చేయమంటారా ఏంటి? నువ్వు ఊరుకోరా షించాన్, అది డొక్కు కార్ ఏం కాదు, అది జస్ట్ తుప్పపట్టిన కార్ అంతే. సరే ఇంతకీ ఎలా కంప్లీట్ చేయాలి పెన్నమ్మోయ? ఇక్కడున్న కార్ తీసుకొని మనం సరాసరి ఇలా క్లైంబింగ్ చేసుకుంటూ పైకైతే వెళ్ళాలి. ఒక్కొక్క చెక్ పాయింట్ దాటుకుంటూ ఒక్కొక్క పాయింట్ అయితే ఎర్న్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అలా మనం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి చూడు ఇక్కడ, 10, 11, 12, 13, 14, 15. హైయెస్ట్ స్టేజ్ 15 స్టేజ్ వరకు ఏ కార్ అయితే రీచ్ అవుతుందో అప్పుడే మనం నెగ్గినట్టు. అన్ని చెక్ పాయింట్స్ రీచ్ అవ్వాలంటే మన దగ్గర ఉంది ఒక్క కారే కదా పెన్నమ్మోయ. నువ్వేం టెన్షన్ పడకు షించాన్, ఈ ఒక్క కారే కాదు, మన బ్యాక్ సైడ్ పోర్టల్ ఉంది కదా, మనం ఈ కార్ తో ట్రై చేయలేకపోతే ఆ పోర్టల్లోకి వెళ్తే మళ్ళీ కొత్త కార్ వచ్చేస్తుంది. లేరారా? ఏం కారా ఏంటో ఈ కారు మొత్తం పాటలుగా ఊడిపోతుంది. ఈ కార్ ఎందుకు ఇచ్చారు ఫ్రెండ్స్? నిజంగానే భలే ఉంది కదా పిల్లలు. ఈ కారు చూడండి, సైలెన్సర్ ఊగిపోతుంది, లోపల డోర్లు ఊగిపోతున్నాయి, కారు చక్రాలు అన్ని ఊగిపోతున్నాయి. ఇప్పుడు మనం చెక్ పాయింట్ 1 మీదకి అయితే రీచ్ అయిపోయాం. చెక్ పాయింట్ 2, ఇప్పుడు చెక్ పాయింట్ 3. కమాన్ వెళ్ళు. అరే ఏంటిది, ఈ తుప్పు పట్టిన కారుతో చెక్ పాయింట్ 3 దాటి వెళ్ళలేకపోతున్నా. అయ్యో పెన్నమ్మోయ్య, నేను అప్పుడే చెప్పాను కదా, ఈ తుప్పు పట్టిన కారుతో మనం ఎక్కువ చెక్ పాయింట్స్ రీచ్ అవ్వలేం. ఇప్పుడు ఎలా గెలవాలి? డోంట్ వరీ షించాన్, మనకి గెలవడానికి ఇంకొక ఉపాయం ఉంది. ఇంటికి గెలవడానికి ఉపాయం ఉందా? ఏంటి పెన్నమ్మోయ్య, అది ఎలా గెలవబోతున్నాం? అదిగో ఎదురుగా ఉన్న పోర్టల్ ఉంది కదా, సో ఇప్పుడు మనం ఆ పోర్టల్లోకి వెళ్తే ఈ తుప్పు పట్టిపోయిన కారు వేరే కార్లో అయితే చేంజ్ అవబోతుంది. ఏంటి చేంజ్ అయిపోతుందా? త్వరగా ఏ కార్ లో మారబోతుందో చూడాలండి పెన్నమ్మోయ్య. ఈ డొక్క కార్ అస్సలు బాగోలేదు. ఇప్పుడు ఏ కార్ లో మారుతుంది ఏంటో? ఓకే షించాన్, ఏ కార్ లా మారింది? అరే ఇదేదో రేస్ కార్ లా మారింది. ఏదో రేస్ కార్ కాదు పెన్నమ్మ, ఇది బ్లాక్ బ్యాట్మ్యాన్ కార్. సూపర్ ఉంది, ఖచ్చితంగా ఇది 15 వరకు వెళ్తుంది. పదా సరే చూద్దాం షించాన్, ఇది 15 చెక్ పాయింట్స్ వెళ్తుందో లేదో. చెక్ పాయింట్ నెంబర్ 2, చెక్ పాయింట్ నెంబర్ 3, చెక్ పాయింట్ నెంబర్ 4, చెక్ పాయింట్ నెంబర్ 5, 6. కమాన్. అరే ఏంటిది, 15 రీచ్ అవ్వలేదు, జస్ట్ 6 మాత్రమే. అయ్యో పెన్నమ్మయ్య, మన సబ్స్క్రైబర్స్ ఎందుకని ఇలాంటి రేస్ కార్స్ పంపించారు, కానీ దీంట్లో బూస్టర్ లేదు. అందుకే ఎక్కువ చెక్ పాయింట్స్ రీచ్ అవ్వలేకపోయింది. జస్ట్ 6 మాత్రమే రీచ్ అయింది. అబ్బా. అయ్యో షించాన్, నువ్వేం దిగులు పడకు. ఏంటి పిల్లలు చూస్తున్నారు కానీ పెన్నమ్మకు మంచి కారు పంపించట్లేదు. మీకు తెలిసిన ఒక్క సూపర్ కార్ అయితే పంపించండి. దాంతో మా పెన్నమ్మ క్లైంబింగ్ టెస్ట్ ఛాలెంజ్ లో మా పెన్నమ్మ 50 చెక్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేయగలడు. అందుకే ఫాస్ట్ గా మీకు తెలిసిన సూపర్ కార్ ను పంపించండి. సరే అయితే ఇప్పుడు మనకి సెకండ్ సూపర్ కార్ ఏం రాబోతుందో చూద్దామా. లెట్స్ గో. ఓరి దేవుడా, ఏంటిది, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. ఎవరు పంపించారు ఇది? ఈ పెన్నమ్మయ్య భలేగా ఉంది. స్విఫ్ట్ డిజైర్ కార్, ఖచ్చితంగా ఇది వెళ్తుంది 50 చెక్ పాయింట్. చూద్దాం నిజంగా 15 చెక్ పాయింట్స్ రీచ్ అవుతుందా. ఇప్పటికే మనం 3rd చెక్ పాయింట్, 4th చెక్ పాయింట్. అరే ఇక్కడికి చాలా కష్టంగా వెళ్తుంది. 5th చెక్ పాయింట్. ఓ గాడ్, 6th చెక్ పాయింట్. 6th చెక్ పాయింట్ వరకు అయితే టచ్ అయింది కానీ రీచ్ అవ్వలేదు. ఓరి దేవుడా, ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ పంపించింది ఎవరు బాబు? ఈ కార్ అస్సలు పైకి వెళ్ళట్లేదు. ఇది చూడండి, మొత్తం నుజ్జు అయిపోయింది. అరే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఏం కాదులే పెన్నమ్మయ్య, పోర్టల్లోకి వెళ్ళి మళ్ళీ మనం కొత్త కార్ తెచ్చుకుందాం పదండి. సరే షించాన్, అయితే ఇక మనం పోర్టల్లోకి అయితే వెళ్దాం పిల్లలు. ఈసారి మీరు ఏ కారు పంపించబోతున్నారో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎందుకంటే స్విఫ్ట్ డిజైర్ కార్ చూడండి ఎలా మొత్తం నుజ్జు అయిపోయిందో. ఇప్పుడు రాబోతున్న కార్ ఏంటో చూసేద్దామా. అరే అయ్యి పెన్నమ్మయ్య, ఇది టొయోటా ఫార్చునర్ కదా, ఎంత బాగుందో. వావ్, దీని లోపల ఏసీ కూడా వస్తుంది. కలర్ అయితే బ్లూ కలర్, అది కూడా స్కై బ్లూ. భలేగా ఉంది పెన్నమ్మయ్య, దీని వీల్స్ అద్భుతంగా ఉన్నాయి. సరే షించాన్, చూద్దాం మరి దీంతో మనం ఎన్ని చెక్ పాయింట్స్ రీచ్ అవ్వగలము. ఫస్ట్ చెక్ పాయింట్, సెకండ్. కమాన్ టొయోటా ఫార్చునర్, కమాన్ వెళ్ళగలవు నువ్వు. నా బంగారు కొండ, ఎవరు పంపించారు ఈ టొయోటా ఫార్చునర్? భలేగా వెళ్తుంది. 7. అరే రే రే రే, షించాన్ 7 దాటి వెళ్ళలేకపోయింది. అయ్యో 7 తల ఫర్ ఎ రీజన్. అందుకే దాటి వెళ్ళలేదనుకుంటా. కారు చూడడానికి పెద్దగా ఉంది కదా, అందుకే అనుకుంటా పెన్నమ్మ ఎక్కువ చెక్ పాయింట్స్ వెళ్ళలేకపోయింది. ఇది రేస్ కార్ కాదు కదా. అవును షించాన్, నువ్వన్నది కరెక్టే, ఇది రేస్ కార్ కాదు కదా, అందుకే ఇది ఎక్కువ చెక్ పాయింట్స్ అయితే రీచ్ అవ్వలేదు. ఓరి నాయనో, ఇదేంటిది గాల్లోకి కూడా లెగుస్తుంది. వామ్మో పెన్నమ్మ, స్టంట్ కార్ అనుకుంటా. ఇది భలేగా ఉంది టొయోటా ఫార్చునర్ కార్. కార్ అయితే బాగుంది కానీ మనం అనుకున్న రీచ్ అవ్వలేదు కదా. అవును షించాన్, అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు ఈ కారుతో. సరే వేరే కార్ పంపించుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. చూద్దాం ఈ పిల్లలు ఇప్పుడు ఈ పెన్నమ్మకి ఏ కార్ పంపించబోతున్నారు. లెట్స్ గో. ఓ గాడ్ షించాన్, ఇది రేంజ్ రోవర్. వావ్ పెన్నమోయ, ల్యాండ్ రోవర్ సంస్థకి చెందిన రేంజ్ రోవర్ కారా. సూపర్ ఉంటది పెన్నమోయ, ఇది ఖచ్చితంగా ఎక్కువ చెక్ పాయింట్స్ రీచ్ అవ్వగలదు. సరే షించాన్, నీకు కూడా నమ్మకం ఉంది కదా, నాకు కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ పంపించిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్ తో మనం ఎంత దూరం వెళ్ళగలవో చూద్దాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 3rd పాయింట్, 4th పాయింట్. అరే ఏంటి ఇక్కడ ఆగిపోతుంది. 5th పాయింట్. ఏ రేంజ్ రోవర్, నీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాను. అది వెళ్ళు. 7 పాయింట్. ఓ గాడ్, 7, 8 వరకే టచ్ అయింది.
కలర్ ఫర్ రీజన్ దాటి 8 వరకే టచ్ అయింది. అయినా పర్వాలేదు పెన్నమోయ, మనం ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా మరొకసారి పోర్టల్లోకి వెళ్ళి కొత్త కార్ ట్రై చేద్దాం. సరే షించాన్, నువ్వన్నది కూడా బానే ఉంది. ఆరేని ఏంట్రా ఇది, ల్యాండ్ రోవర్ ముందంతా డొక్కు లెగిచిపోయింది, ముందుది లెగిచిపోయింది, వెనకాలది లెగిచిపోయింది, మొత్తం బొచ్చంతా ఉన్నట్టుంది ఈ కారుకి. వామ్మో, అన్ని ముక్కలు ముక్కలు అయిపోతుంది బాబోయ్. ఈ కారు మన వల్ల కాదు, అర్జెంటుగా మనం పోర్టల్లోకి వెళ్ళిపోవాలి, వేరొక కార్లా మారిపోదాం. లెట్స్ గో. అన్నట్టు అడగడం మర్చిపోయిన పిల్లలు, ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకుండా వస్తుంటే కింద థమ్స్ అప్ బటన్ ఉంటుంది, బటన్ మేలు అది నొక్కండి, లైక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ కార్లో మారిపోతున్నాం? వావ్ పెన్నమోయ, ఇది రేస్ కార్ అనుకుంటా. అమ్మయ్య, మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ కార్ తో వెళ్తే 15 పాయింట్స్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. పదండి పెన్నమోయ. ఓకే షించాన్, ఇది చూడడానికి మెక్లరెన్ కార్ లా ఉంది, బహుశా ఇది రేస్ కార్ అయి ఉండొచ్చు. చూసారా, రేస్ కార్ మోడల్ లాగే ఉంది. దీంతో మనం ఎన్ని చెక్ పాయింట్స్ రీచ్ అవ్వగలం? 1 చెక్ పాయింట్ నెంబర్ 2, చెక్ పాయింట్ నెంబర్ 3, చెక్ పాయింట్ నెంబర్ 4, చెక్ పాయింట్ 5, చెక్ పాయింట్ 6, చెక్ పాయింట్ 7, చెక్ పాయింట్ 8. అరే, చెక్ పాయింట్ 8ఏనా? ఓ షిట్, దీన్ని కూడా చెక్ పాయింట్ 8 దాటించి ముందుకు తీసుకువెళ్ళలేకపోయాం షించాన్. అవును పెన్నమోయ, రేస్ కారే కదా ఎక్కువ దూరం వెళ్తుందేమో అనుకున్నాం, కానీ రేస్ కార్ తుస్ అయిపోయింది. ఇది కూడా ఫ్లాపే. అవును షించాన్, ఈ మెక్లరెన్ కారు కూడా ఫ్లాప్ అయిపోయింది. దీంతో కూడా మనం ఎక్కువ చెక్ పాయింట్స్ ని రీచ్ అవ్వలేకపోయాం. అసలు రీచ్ అవ్వగలిగే కార్ ఏదన్నా ఉంటే అది పంపించవచ్చు కదా ఫ్రెండ్స్. ఏంటి పిల్లలు చూస్తున్నారు, కానీ పెన్నమ్మాయికి మంచి కారు పంపించాలని తెలీదా? సో ఫాస్ట్ గా లైక్ చేసి ఏ కార్ అయితే ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది, ఎక్కువగా ఎత్తు లెక్కగలదో ఆ కార్ పంపించండి. చలో, ఇప్పుడు మళ్ళీ మనం పోర్టల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ కారు? ఓ నో, బుగాటి వెరియాన్. వావ్ పెన్నమోయ, బుగాటి కారా? ఇది చాలా స్పీడ్ గా వెళ్తుంది, చాలా ఎత్తుగా కూడా వెళ్తుంది. ఖచ్చితంగా దీంతో వెళ్తే మనం 15 చెక్ పాయింట్స్ ఈజీగా కంప్లీట్ చేయగలం. ఓకే షించాన్, దీంతో వెళ్తుందో లేదో ట్రై చేసి చూద్దాం. చలో, ఓ స్టార్టింగ్ స్పీడ్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. నిజంగా బిగోటి వెరియన్ అయితే చాలా బాగా వెళ్తుంది పిల్లలు. చూసారా ఇది ఎంత స్పీడ్ గా వెళ్తుందో? 7, 8, 9, 10, అరే 11, 12. ఓ ముందుకు వెళ్ళు, ఇవనక్కి కాదు, ముందుకు వెళ్ళు బుగాటి. 12 వరకు వెళ్ళు, ఇంక 3 మాత్రమే కదా. అయ్యో పెన్నమోయ, 12 వరకు వెళ్ళింది, ఇంకా జస్ట్ 3. 13, 14, 15 అయితే ఇక మనం దీంతో నెగ్గేసినట్టే కదా. అవును షించాన్, కానీ మంచి కారే పంపించారు. కానీ పిల్లలు దీనికంటే ఇంకా మంచి కారు పంపించండి, ఎందుకంటే ఈ బుగాటి వేరియంట్ తో మనం జస్ట్ 12 వరకు మాత్రమే రీచ్ అవ్వగలిగాం. దానికి 13, 14, 15 రీచ్ అవ్వాలంటే ఇంకా స్పీడ్ ఇంకా హైగా ఎక్కేది కావాలి. పోనీలే పెన్నమోయ, త్వరగా పదండి, పోర్టల్కి వెళ్ళి మరొక కార్ ట్రై చేద్దాం. పదండి. ఏంటి పెన్నమోయ, కార్ అంతా నుజ్జు చేసేస్తున్నారు, చూడండి ముందంతా లెగిసిపోయింది. అవునరా షించాన్, ముందంతా లెగిసిపోయినట్టుంది. బాబోయ్ పిల్లలు, ఇది కార్ అంటే ఎవరు నమ్మరు, ఆ విధంగా నాశనం చేసేసాం. సరే, ఇప్పుడు ఏం కార్ పంపించబోతున్నారు ఈ పెన్నమ్మకి మీరు? ఏం కార్ అబ్బా, ఏం కార్ వచ్చింది? వావ్, ఇది బుగాటి చిరాన్. పెన్నమోయ, బుగాటి వేరని కంటే బుగాటి చిరన్ 2 టైమ్స్ స్పీడ్ గా వెళ్తుంది కదా. అవును షించాన్, ఇది 2 టైమ్స్ కాదు 4 టైమ్స్ స్పీడ్ గా వెళ్తుంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు బుగాటి చిరాన్ తో 15 చెక్ పాయింట్స్ రీచ్ అవబోతున్నాం. ఫైనలీ మనం ఇప్పుడైతే ఈ రేస్ గెలవబోతున్నాం, క్లైంబింగ్ టెస్ట్ గెలవబోతున్నాం. మా కంటెంట్స్ రాబోతున్నాయి. 8, 9, 10, 11, 12, 13, 14. ఏమైంది? అయ్యో షించాన్, నాకు తెలియదు ఏమైందో. సడన్ గా 13 దగ్గరకు వెళ్ళంగానే గోడ గుద్దుకొని కిందకి వచ్చేసింది, స్పీడ్ తగ్గిపోయింది, మనం రేస్ లో ఓడిపోయాం. అబ్బా, రేస్ లో ఓడిపోయామా? మళ్ళీ పోర్టల్కి వెళ్ళి కొత్త కార్ ట్రై చేయాలి. అంటే మేము ఈ ఛాలెంజ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తామో, మా కంటెంట్లు ఎప్పుడు వస్తాయో, నాకు గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయో ఏంటో. నువ్వు కంగారు పడక షించాన్, ఖచ్చితంగా మనం ఇప్పుడు పోర్టల్కి వెళ్ళి మరో కొత్త కార్ని ట్రై చేయబోతున్నాం. దాంతో మనం నెగ్గబోతున్నాం. మనకైతే కంటెంట్స్ అయితే పంపించబోతున్నారు మన సబ్స్క్రైబర్స్. చలో, ఇప్పుడు ఈ కార్ వెళ్ళి మనకి ఏ కార్ రాబోతుంది? ఆల్ రైట్, ఏం కార్ అబ్బా ఇది? ఏం కార్ ఇది? వావ్, ఇది మెగా ఐస్ బుగాటి ఐస్ ఫ్రేమ్ మెగా ర్యామ్. వావ్, బుగాటి ఐస్ ర్యాంప్ కార్ అంట, సూపర్ ఉంది చూడండి పిల్లలు. ఆహా, అన్ని బుగాటి కార్లే పంపిస్తున్నారన్నమాట. అయితే దీంతో ఖచ్చితంగా మేము గెలవగలమా లేదో చూద్దాం. పదండి పెన్నమామయ్య. సరే షించాన్, చెక్ పాయింట్ నెంబర్ 1, 2 దాటేసాం, 3 దాటేసాం, 4 దాటేసాం, 5 దాటేసాం. చెక్ పాయింట్ నెంబర్ 6, 7, 8, 9, 10, 11, 12, 13. అరే ఇందాక ఇక్కడే వచ్చి ఓడిపోయాను. మళ్ళీ ఈ బుగాటి ఐస్ మెగా ర్యాంప్ కార్ కూడా 13 వరకే వెళ్ళింది షించాన్. పోనీలే పెన్నమామయ్య, మన సబ్స్క్రైబర్స్ మంచి కార్లే పంపించారు, లేకపోతే 13 వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం. అటువంటిది బుగాటి వెర్షన్స్ తో మనం అయితే స్పీడ్ గానే తందుకున్నాం. కానీ పర్వాలేదు, మళ్ళీ పోర్టల్లోకి వెళ్ళి వేరే కార్ ట్రై చేద్దాం. పదండి. ఓకే షించాన్, కానీ ఈ కారు చూడండి పిల్లలు ఎలా నుజ్జు అయిపోయిందో. అంత పైనుంచి కిందకు పడింది కదా, అందుకే మొత్తం డ్యామేజ్ అయిపోయింది కార్ అయితే. ఓకే లెట్స్ గో. మరొకసారి ఇంకొక పోర్టల్లోకి వెళ్ళి మనం మరొక కార్ని అయితే ట్రై చేద్దాం. ఆల్ రైట్, పోర్టల్లోకి అయితే వెళ్తున్నాం. మీరు ఏ కార్ పంపించేస్తారు త్వరగా కామెంట్ చేయండి. ఏ కార్ పంపిస్తున్నారు ఈసారి పెన్నమావికి? ఏం కారు? అరే ఇది
ఇది మహేంద్రా హ్యారియరా టయోటా హ్యారియర్ ఇది కాదు పెన్నమోయ, అది టాటా హారియర్. భలేగా ఉంటది. మా ఫ్రెండ్ కజమా ఉన్నాడు కదా, కజమా వాళ్ళ డాడీది ఈ కారే. ఈ కారు చాలా కొండలు కూడా ఎక్కగలదు. ఏంటి కొండలు కూడా ఎక్కగలదా? సరే అయితే చూద్దాం. మరి ఈ చెక్ పాయింట్స్ అయితే దాటగలమలేదు. సెకండ్ చెక్ పాయింట్, థర్డ్ చెక్ పాయింట్, ఫోర్త్ చెక్ పాయింట్, కమాన్, ఫిఫ్త్ చెక్ పాయింట్, సిక్స్త్ చెక్ పాయింట్, 7, 8, 9 చెక్ పాయింట్, 10 చెక్ పాయింట్స్. అరే షించాన్ 10 చెక్ పాయింట్స్ మాత్రమే రీచ్ అయింది ఇది. అయ్యో పెన్నమోయ, చా ఈ కారు కూడా వేస్టేనా? అయ్యో పెన్నమోయ, పెన్నమోయ కాలిపోతుంది. అయ్యో షించాన్ దూకే దూకే కార్ల నుంచి దూకే. అలాగే పెన్నమోయ. ఏంటి పెన్నమోయ, ఒక్కసారి కారుకి నిప్పులంటే చేయి. రే షించాన్ నాకు అది అర్థం కావట్లేదు. పెట్రోల్ లీక్ అవడం వల్ల పైనుంచి ఒక్కసారిగా కింద పడ్డాం కదా, అగ్గి రాజేసుకొని ఇలా మంటలతో చెలరేగుతున్నట్టుంది. సరే అమ్మయ్య, మనం మొత్తానికి తప్పించుకున్నాం కదా. నీకేం గాయాలు అవ్వలేదు కదా? నాకేమైతుంది పెన్నమోయ, నాకేం గాయాలవలేదు. మీరు పదండి, వేరే కార్ ట్రై చేద్దాం. సరేరా, నీకేం అవ్వలేదు, అదే చాలు. అమ్మయ్య, ఇప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఏంటి పిల్లలు మీరు ఇటువంటి కారు పంపించకుండా ఒక మంచి కారు పంపించచ్చు కదా. జస్ట్ మిస్, మా ప్రాణాలు పోయేవి. అమ్మా, సరే అయితే నెక్స్ట్ ఏం కారు పంపించారు? అరే ఇదేం కార్ ఇది? ఇది రోల్స్ రాయల్స్. కొంప తీసి దీనికి ఏమైనా లీకేజ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఆల్రెడీ దీని పెట్రోల్ అని చెక్ చే. అమ్మయ్య, దీని పెట్రోల్ ఏం లీక్ అవ్వట్లేదు. సరే షించాన్, ఇక పద వెళ్దాం. అలాగే పెన్నమోయ, కానీ రోల్స్ రాయల్స్ కార్ భలేగా పెద్దగా ఉంది పెన్నమోయ. దీంతో మనం రీచ్ అవ్వగలమా? ఏమో షించాన్, మన సబ్స్క్రైబర్స్ పంపించారంటే ఖచ్చితంగా దీంతో రీచ్ అవ్వగలమనే పంపించుంటారు. సరే నేను ఇక అయితే ఆన్ చేస్తున్నాను. వావ్, దీని లోపల ఏసీ చాలా కూల్ గా ఉంది కదా. అవును పెన్నమోయ, చాలా కూల్ గా ఉంది. కమాన్ కమాన్. అరే యార్, జాగ్రత్త పెన్నమోయ. చెక్ పాయింట్ నెంబర్ 1, చెక్ పాయింట్ నెంబర్ 2, చెక్ పాయింట్ నెంబర్ 3, చెక్ పాయింట్ 4, చెక్ పాయింట్ 5, 6, 7, 8th లెవెల్, 9th లెవెల్, 10th లెవెల్. అరే 11, 12. అయ్యో వెళ్ళు. అయ్యో పెన్నమోయ. అరే షించాన్, ఏంట్రా ఈ కార్తో కూడా మనం ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాం. ఏంటి పిల్లలు చూస్తున్నారు కానీ ఈ పెన్నమ్మకి ఒక మంచి కార్ అయితే పంపించట్లేదు ఎవరు. అసలు మన 15 స్టేజ్ వరకు కంప్లీట్ చేయగలమా లేదా? అది ఇంపాసిబుల్ గానే ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని కార్స్ పంపించినా కానీ ఈ పెన్నమ్మ 15th లెవెల్ వరకు వెళ్ళలేకపోతున్నాడు. దానికి మెయిన్ రీజన్ మీరు మంచి కారు పంపించట్లేదు. కామెంట్ సెక్షన్ లో పెన్నమ్మకి ఒక మంచి కారు పంపించండి. ఈసారి ఏం కార్ వస్తుందో ఏంటో. త్వరగా పదండి పెన్నమోయ, పోర్టల్ లోపలికి. అమ్మయ్యా. ఏంటి పెన్నమో, ఈ కారు ఇంత పొట్టుగా ఉంది? అవునరా షించాన్, ఇది నానో కారు. ఇందాక పెద్ద రోల్స్ రాయల్స్ కారు వెళ్ళలేదని చెప్పి ఇప్పుడు చిన్న కారు పంపించారు. బహుశా దీంతో వెళ్తుందేమో. దీంతో వెళ్తే అదే సంతోషం పెన్నమోయ. త్వరగా పదండి, చిన్న కారు పంపించారు. ఇది చూడడానికి భలేగా ఉంది. తిరణాలు ఆడుకునే బొమ్మ కార్లా ఉంది. అయ్యయ్యో, వెళ్తుంది. కమాన్ పెన్నమోయ, ఇంకా స్పీడ్ గా వెళ్ళండి. 9. అయ్యో 9 వరకేనా? అవును షించాన్, అబ్బా ఇందాక ఆ పెద్ద కారే బెటర్. అట్లీస్ట్ 12 వరకు అన్నా రీచ్ అయింది. ఇప్పుడు మనం దీంతో కేవలం 9 చెక్ పాయింట్స్ మాత్రమే రీచ్ అవ్వగలిగాం. అబ్బా, ఈ కారు కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అయ్యో పెన్నమోయ, మరి ఇంకే కారుతో వెళ్ళగలం? మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు కానీ మంచి కారు పంపించట్లేదు. అవునరా షించాన్, మంచి కారు అయితే పంపించట్లేదు. పోనీలే, ఏదో కారు పంపిస్తూ ఉంటారు. అందరూ పంపిస్తూ ఉండండి పిల్లలు. పెన్నమ్మ కామెంట్ సెక్షన్ లో ఏమేం కారు పంపించాలనుకున్నారో, ఏ కారు అయితే మనం టాప్ లెవెల్కి రీచ్ అవ్వగలమో కామెంట్ చేయండి. ఓకే, ఈ చిన్నపాటి నానో కార్ తీసుకువెళ్దాం పోర్టల్ లోపలికి. మరి మీరు ఏ కారు పంపించబోతున్నారు ఈసారి పెన్నమ్మకి? లెట్స్ గో, 3, 2, 1, హియర్ వి గో. ఓ, ఏం కార్ ఇది? షించాన్, ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది. మోయ, ఇది ఫ్రీ ఫైర్ కారు. పెన్నమోయ, మీరు మధుపెన్న గేమింగ్ ఛానల్ ఆడుతున్నప్పుడు ఈ కారు వేసుకొని ఒక నలుగురిని గుద్దికి చంచివేశారు కదా, అప్పుడు చూసాను ఈ కారు. ఏంటి, ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు చూసావా ఈ కారు? అవునే, పిల్లలు వెనకాల చూసారా ఫ్రీ ఫైర్ అని రాసింది. ఓ, ఇది ఫ్రీ ఫైర్ మధుపెన్నం గేమింగ్ కార్ అనుకుంటా. సరే షించాన్, ఎక్కువ వెళ్దాం. నాకు ఇప్పుడు అర్థమైంది పెన్నమయ్య, ఎందుకు ఇంతసేపు మన సబ్స్క్రైబర్స్ ఈ కారు పంపించలేదు. ఇప్పుడు అసలు సిస్టర్ మీ ఫ్యాన్స్ పంపించారు ఈ కారు. కమాన్. సరే షించాన్, అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రీ ఫైర్ కార్ తో నిజంగా మనం 15 స్టేజెస్ దాటగలమా లేదా. 3 చెక్ పాయింట్, 4, 5, 6, 7, 8, 9, 10, 11. వెళ్ళు. ఓ నో, షించాన్ ఫ్రీ ఫైర్ కార్డు కూడా జస్ట్ 10 చెక్ పాయింట్స్ మాత్రం వెళ్ళగలిగింది. అయ్యో 10 చెక్ పాయింట్స్ ఏనా? ఏంటి పిల్లలు, ఫ్రీ ఫైర్ కార్ ఇలాంటిది పంపించారు. ఇంకో ఫ్రీ ఫైర్ కార్ ఉండేది కదా, అది పంపించండి. జుమ్మని గాల్లోకి వెళ్ళిపోవాలి. అరే జాగ్రత్త పెన్నమయ్య. ఏంటో రా షించాన్, ఇది గాల్లోకి వెళ్ళలేదు కానీ భూమి మీద మాత్రం భలే స్పీడ్ గా వెళ్తుంది. సరేలే పిల్లలు, ఇక మనం ఈ ఫ్రీ ఫైర్ కార్ను తీసుకెళ్లి పోర్టల్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పెన్నమ్మకి ఏం కార్ పంపించబోతున్నారు? ఫ్రీ ఫైర్ కారా లేకపోతే ఏదైనా సూపర్ పవర్ఫుల్ కారా? లెట్స్ గో, పోర్టల్లోకి అయితే వెళ్దాం. ఆల్ రైట్ గాయ్స్, చలో ఇప్పుడేం కార్ రాబోతుందో చూద్దాం. వావ్,
ఇదేదో గోల్డెన్ ఎడిషన్ ఫ్రీ ఫైర్ కార్ అనుకుంటా. అవును పెన్నమయ్య, దీంతో మీరు ఏకంగా 3 స్క్వాడ్ని ఈ కారుతో గుద్ది చంపేశారు పెన్నమయ్య. ఫ్రీ ఫైర్ లో మధ్యపైన గేమింగ్ ఛానల్ లో అప్పుడు చూసా ఈ కారు సూపర్ పదండి పెన్నమయ్య. ఓ అయితే ఓకే షించాన్, ఖచ్చితంగా ఈ కారు వెళ్ళబోతుంది కదా పిల్లలు. చెక్ పాయింట్ నెంబర్ 2, చెక్ పాయింట్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. యాహూ షించాన్, ఫైనల్లీ మనం దాటాం, కంప్లీట్ చేసేసాం. యాహూ, నేను చెప్పాను కదా పెన్నమయ్య, మన మధుపెన గేమింగ్ మావయ్య కార్ అంటే మామూలుగా ఉంటది ఏంటి? సూపర్ పెన్నమయ్య, భలేగా వెళ్ళింది. ఇక మనం కంప్లీట్ చేసేసామా? అవునరా షించాన్, కంప్లీట్ చేసేసాం. ఇక మన కంటైనర్స్ కూడా వచ్చేస్తాయి. హూరే! అమ్మయ్యా, ఎన్నో కార్స్ ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ ఈ ఫ్రీ ఫైర్ కార్ తో మనం అయితే ఛాలెంజ్ ని ఫుల్ఫిల్ చేసేసాం. 15 చెక్ పాయింట్స్ ని దాటగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఇంతకీ ఈ ఫ్రీ ఫైర్ కార్ పంపించింది ఎవరు? కామెంట్ చేసి చెప్పండి. ఆల్ రైట్ షించాన్, ఇక దిగు. మనం ఫాస్ట్ గా వెళ్ళి మన కంటైనర్స్ అయితే అన్బాక్సింగ్ చేయాలి. సారీ, మన కంటైనర్స్ కాదనుకుంటా పంపించేది ఇప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్ బాక్సులు. ఏవైతే ఏంటి పెన్నమయ్య, మంచిగా కంప్లీట్ చేసాం. ఏంట్రా మంచిగా కంప్లీట్ చేసామా? చూసావు కదా ఎంత ఎత్తుందో. అమ్మా, ఒక్కసారిగా గాల్లోకి లెగిసినప్పుడు ప్రాణం పోయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, మంచి కారు పంపించినందుకు ఈ పెన్నమావయ్యకి. రేట్ ఎందుకు పెన్నమయ్య, త్వరగా అన్బాక్సింగ్ చేయండి మన బాక్సులు. సరే షించాన్, గిఫ్ట్ బాక్సులు అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందైతే ఇక్కడైతే రెడ్ బాక్స్ ఉంది, దీని మీద అయితే స్టిక్ బంప్స్ అయితే పెట్టేద్దాం. ఆల్ రైట్, స్టిక్ బంప్స్ నెంబర్ 2. చూడండి పిల్లలు, మనకి 2 గిఫ్ట్ బాక్సులు వచ్చాయి. అంటే నాకొకటి, షించాన్కి ఒకటి. చూద్దాం నాది ఇందులో ఏది షించాన్ ఏదో నాకు తెలియదు. సో ఫస్ట్ బాక్స్ నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆల్ రైట్, మొత్తానికైతే దూరంగా వచ్చే షించాన్, నాతో పాటు మీరందరూ చెప్పండి 3, 2, 1. స్టిక్కీ బాంబ్స్ బ్లాష్. ఓరి నాయనో, ఏంట్రా ఈ స్టిక్ బాంబ్స్ ఇంత గట్టిగా పేలాయి? సరే షించాన్, ఏమొచ్చిందో ఏంటో చూద్దాం పదా. వావ్ పెన్నమయ్య, అక్కడ చూడండి మన మినీ పల్లె వెలుగు బస్సు ఇంకా మినీ బెంచ్. అవునరా షించాన్, మళ్ళీ మినీ పల్లె వెలుగు బస్సు పంపించారు. ఇప్పటికి మన దగ్గర ఎన్ని మినీ పల్లె వెలుగు బస్సులు ఉన్నాయో నాకే తెలియదు, కానీ ఈ పల్లె వెలుగు బస్సు కూడా బాగుంది కదా. బాగుంటుంది ఏంటి పెన్నమయ్య, సూపర్ గా ఉంది. ఈ పల్లె వెలుగు బస్సులో డీజే ఉన్నట్టుంది, డింగ చిక్క డాన్స్ కూడా వేస్తుంది. ఏంటి బస్సు డింగ చిక్క డాన్స్ వేస్తుందా? బస్సు ఎక్కడైనా డాన్స్ వేస్తుందా ఏంటి? చూడండి పిల్లలు, ఏమంటున్నాడా షించాన్, మినీ పల్లె వెలుగు బస్సు డాన్స్ వేస్తుందంట. సరే షించాన్, ఇంకొక కారు ఉంది కదా పదా. అలాగే పెన్నమయ్య. వావ్, అది బెంచ్ కారు, అది కూడా మినీ బెంచ్ కార్. మోయ్యా, అదేంటి? ఇది డైమండ్ మినీ బెంచ్ కారు షించాన్, ఇది చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీయా? థ్యాంక్ యూ సో మచ్. మనం కష్టమైన మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసాం కదా, క్లైంబింగ్ మెగారామ్ ఛాలెంజ్. క్లైంబింగ్ కార్ మెగారామ్ ఛాలెంజ్ చేయడం వల్లే కదా పెన్నమోయ ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు పంపించారు. అవును షించాన్, కానీ ఇది నీ కంటైనర్, అదే నీ గిఫ్ట్ బాక్స్ నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు నా గిఫ్ట్ బాక్స్ నువ్వు ఓపెన్ చేయి, వెళ్ళు షించాన్. అలాగే పెన్నమామయ్య, నేను వెళ్ళి గిఫ్ట్ బాక్స్ అన్బాక్సింగ్ చేస్తాను. ఆల్ రైట్. అమ్మయ్యా అమ్మయ్యా, నాకేం పంపించారు? మా పెన్నమామయ్యకి ఏమో వేరేవే పంపించారు. నాకేం పంపించారు? నేనైతే ఈ బ్లూ గిఫ్ట్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూద్దామా నాకేమొచ్చిందో చూద్దామా. ఓకే, స్టిక్ బంప్స్ అన్ని పెట్టేస్తున్నాను. చూసారా ఎన్ని పెట్టాను ఇక్కడ? కౌంట్ చేసి చెప్పండి ఎన్ని స్టిక్ బంప్స్ పెట్టాను. మాకు కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయో, మీకు కూడా ఓపెన్ అయ్యి అనుకుంటా స్కూల్స్. బాగా చదువుకోండి, నాకులాగా 4th క్లాస్ 4 years చదవకండి. ఇక స్టిక్ బంప్స్ అయితే పెంచేద్దాం. 3, 2, 1 స్టిక్ బంప్స్ బ్లాష్. మోయ పక్కకి రండి పెన్న మోయ. వస్తాను స్టిక్ బంప్స్ బ్లాష్. ఊరి నాయనో, ఏంట్రా బాబు ఇంత గట్టిగా పేలాయి నీ బాంబులు? అరే నీకేమొచ్చినా చూసావా? వావ్ పెన్న మోయ, ఇది మీ గిఫ్ట్ బాక్స్. మీకు వచ్చిన ఏంటంటే 2000 kgs గోల్డ్, ఇంకా ఇక్కడ $2 trillion క్యాషా. అబ్బా మోయా, ఇంత క్యాష్ ఏం చేద్దాం పెన్నమోయ? షించాన్, నీకు తెలియదు అనుకుంటా, మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడే కామెంట్ చేశారు, పెన్నమోయ నీకు పంపించిన గోల్డ్ క్యాష్ ఇవన్నీ పేద ప్రజలందరికీ పంచిపెట్టమన్నారు. ఏంటి, అన్ని పేద ప్రజలకు పంచేయాలా? మనం మెగారామ్ ఛాలెంజ్ గెలిచాం కదా, దానికి ఏమి గిఫ్ట్ లేవనట్టేనా? అయ్యో షించాన్, దానికి ఎందుకు ఏమీ లేవు, మన సబ్స్క్రైబర్స్ పంపిస్తారులే. మనకి ట్రైన్ లో బోల్డ్ అని కంటైనర్స్ పంపిస్తానన్నారు. ముందైతే పేద ప్రజలందరికీ ఈ గోల్డ్ క్యాష్ పంచి పెడితే మనకి బోల్డ్ అని కంటైనర్స్ వస్తాయి. అయితే ఓకే పెన్నమయ్య, మొత్తం అన్ని పంచిపెట్టండి. మనకి బోల్డ్ అని కంటైనర్స్ వస్తున్నప్పుడు ఈ గోల్డ్ ఎందుకు, క్యాష్ ఎందుకు? ఆ కంటైనర్ లో బోల్డ్ అని ట్రైన్లు వస్తాయి, మినీ ట్రైన్లు, మినీ ఏరోప్లేన్లు, మినీ బస్సులు వస్తాయి. వావ్. ఓకే షించాన్, ఇప్పుడు నువ్వు హ్యాపీ అనమాట. అరేరే, ట్రైన్ వస్తున్నట్టుంది. ఏంటబ్బా, కరెక్ట్ గా రోడ్డు దాడదాం అనుకున్నప్పుడే ట్రైన్స్ వస్తూ ఉంటాయి. హే వెయిట్, ఆ ట్రైన్ ఏంటి కంటైనర్? కానీ ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది, ఇంకా కంటైనర్స్ కూడా మిస్సింగ్. మోయ, ఇది మన ట్రైన్ కాదా? నాకదే డౌట్ గా ఉందిరా. మన కంటైనర్ ట్రైన్ అయితే ఈ పాటికి ఆగాలి కదా, కానీ ఇందులో చాలా కంటైనర్స్ మిస్సింగ్. ఏంటి పిల్లలు, మీరు పంపించిన కంటైనర్స్ ఎవరైనా దొంగతనం చేశారా, లేదా మీరు అసలు కామెంట్ చేసి లేదా? మీరు కామెంట్ చేయలేదా? అయితే కంటైనర్స్ పంపించలేదా? మరి ఎందుకని ట్రైన్ ఆగలేదు? అయ్యో పెన్నమోయ, మనం ఇంత కష్టపడి రామ్ ఛాలెంజ్ చేసినా మనకేమీ పంపించలేదు. సో సాడ్ పెన్నమోయ. అవునరా షించాన్, సర్లే ముందైతే మనం పేదవారికి ఇవన్నీ పంచి పెడదాం. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేసి కామెంట్ చేసి మనకి కంటైనర్స్ అన్ని పంపిస్తారు. ఓకే మనం అరే ఇదిగోరా, పేదవాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు?
అమ్మయ్యా. అయ్యయ్యో, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు చూడండి బ్రిడ్జ్ కింద. వీళ్ళకి ఉండడానికి ఇల్లులు కూడా ఉండవు, అందుకే వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. పాపం వర్షం వచ్చినప్పుడు తడిచి ఎండకి ఎండిపోయి ఇప్పుడు చూడండి చలికి వణుకుతూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు అనారోగ్యం భారీ అవుతున్నారు. వీళ్ళని ఆదుకోవడానికి ఒక్కరూ లేరు. ఇప్పుడు వచ్చాడు ఈ పెన్ స్టార్. ఇక్కడున్న గోల్డ్, క్యాష్ ఇవన్నీ మీరు తీసుకోండి. ఈ రోజు నుంచి మీ హాస్పిటల్ బిల్లులకి, మీ ఫుడ్ బిల్లులకి, ఇంకా మీకు మంచి ఇల్లు కట్టుకోవడానికి ఈ డబ్బులన్నీ సరిపోతే చెప్పండి, మా సబ్స్క్రైబర్స్ ఇంకా పంపిస్తారు. అయ్యో ఇవి చాలా ఎక్కువ బాబు. ఇన్ని రోజులు ఎలక్షన్ లో గెలిచిన ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని చూడడానికి రాలేదు. కానీ నువ్వెవరో కానీ సరాసరి 2000 కేజీల గోల్డ్, 2 ట్రిలియన్ క్యాష్ తీసుకొచ్చి మా అందరికి ఉండడానికి ఇల్లు, ఇంకా వేసుకోవడానికి మంచి బట్టలు, తినడానికి మంచి ఫుడ్ ఇప్పించావు. థ్యాంక్ యూ సో మచ్ బాబు. మరేం పర్లేదు పెద్దయినా, మీ అందరికి ఇంకేమైనా సహాయం కావాలంటే చెప్పండి, ఈ పెన్ స్టార్ ఎప్పుడూ ఉంటాడు. ఉంటాడు ఉంటాడు. ఇదిగోండి ఈ కారు కూడా తీసేసుకోండి, మా ఇల్లు కూడా మీరే తీసేసుకోండి. ఏంటి పెన్నమోయ మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చేసా? ఏంట్రో షించాన్ అడుగుతున్నట్టున్నావు, నీ గురించి నాకు తెలీదా? 4th క్లాస్ ఇంకా 4 years నుంచి ఫెయిల్ అవుతున్నాను. ఈసారన్నా పాస్ అయ్యి గట్టెక్కుతావా? అబ్బా ఎక్కడికి వచ్చినా మళ్ళీ నా స్టడీస్ దగ్గరగా వస్తారేంటి పెన్నమోయ? 4th క్లాస్ 4 years నుంచి కదా ఫెయిల్ అవుతుంది. ఈసారి 5th year లో ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. ఏంటి పిల్లలు, ఈ పెన్నమ్మ వీడియో మీకు నచ్చిందా? అయితే ఫాస్ట్ గా లైక్ బటన్ అయితే కొట్టేయండి. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి పెడితే కలవాలి కదా మిమ్మల్ని. లవ్ యూ 3000 టైమ్స్. అన్నట్టు మీ స్కూల్స్ ఓపెన్ అయినట్టుని బాగా చదువుకోండి, ఓకేనా? స్కూల్ కి డైలీ వెళ్ళండి, ఆబ్సెంట్ పెట్టకండి, ఓకే? మళ్ళీ మంచి పెడితే కలుస్తాను. లవ్ యూ 3000 టైమ్స్. ఇట్లా మీ పెన్నమ్మ సనింగ్, బాయ్ బాయ్.